శనివారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ -2025 హైటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, సుమారు 2000 ఏళ్ల క్రితం రోమ్ సామ్రాజ్యంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడుగా క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నారన్నారు. ఈ జిల్లా వాతావరణం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అంత చక్కటి ప్రజలు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఉండడం, అలాగే లవ్, మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం, మన హ్యాపీనెస్, సారోస్ ఏమైనా ఉన్నా అవన్నీ షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ మన రెవరెండ్ వారు రత్నరాజు గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. దేవునికి మనకి మధ్యన ఒక చిన్న తెర ఉంది, అది మనము ఒక కుటుంబం యొక్క ఒక స్టోరీ కూడా చెప్పారు. అంటే కుటుంబంలో ఉన్న ఒక నలుగురు మధ్యన విభేదాలు ఉన్నప్పుడు, మనమే కలిసిమెలిసి ఉండలేకపోతున్నప్పుడు ఇంకా సమాజం ఎటు దారి తీస్తుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించేయాలి. దానికి భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో ఉన్నారు, ముందున్న వాళ్ళలో ఉన్నారు, మనలో ఉన్నారు. సమాధానం పంచుకోవడం అంటే మనల్ని మనం సమాధానం పంచుకోవడం, ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడడం, ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని చూడడం, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం. అంటే ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అలా ఇక్కడ చాలా మంది బైబిల్లో కూడా చక్కని వాక్యాలు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చే వాక్యాలు చెప్పారు. వారందరికీ కూడా నేను పేరు పేరున జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ చక్కని నృత్య ప్రదర్శన చేశారు. మొదటి ప్రదర్శనలో భగవంతుడు లోకాలను ఏలే భగవంతుడు పుడతాడు అని, రెండోది చాలా చక్కగా స్కిట్ వాళ్ళు ప్రదర్శించారు పిల్లలందరూ కూడా. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సెయింట్ జోసెఫ్ ప్రాంగణం మనకి ఇచ్చారు. ఎప్పుడు కూడా చాలా చక్కని సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వ కార్యక్రమం ఏది చేసినా కూడా. సో టీం అందరికీ కూడా, సెయింట్ జోసెఫ్ స్కూల్ కాలేజ్ టీం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అందుకని మినిస్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక్కరోజు క్రిస్మస్ కాదు, లేదు అంటే సీజనే క్రిస్మస్ కాదు, ఎప్పుడు కూడా ప్రజలందరూ ఇలాగే ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒకరు కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవాలి. జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. జిల్లా యంత్రాంగానికి 2 విషయాలను మీరు అడిగారు. ఒకటి, క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ కావాలి అని. ఆస్ట్రేలియన్ డిస్ట్రిక్ట్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు కమ్యూనిటీ భవన్స్కి ప్రభుత్వం కేటాయించింది. మన జిల్లాలోనే మైనారిటీ వెల్ఫేర్ శాఖ మనుషులు ఉన్నారు కాబట్టి వారి సార్తో కూడా మాట్లాడి ఆ క్రిస్టియన్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడానికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది సార్తో మాట్లాడి విషయం తీసుకుంటాం. అలాగే బరియల్ గ్రౌండ్ ఒకటి కావాలి అని అడిగారు. జిల్లాలో చూస్తే బరియల్ గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టము. కొన్ని కంట్రీస్లో అయితే చాలా సిస్టమాటిక్గా ప్లాన్డ్గా ఉంటాయి. కొన్ని కంట్రీస్లో అయితే అసలు స్థలమే లేక ఒక కుటుంబానికి ఒక చిన్న స్థలం కేటాయించి గ్రౌండ్ మళ్ళీ మధ్యలో అంటే లేయర్ వైజ్ కూడా వెళ్తూ ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నది ఆలోచించి చాలా ప్లాన్డ్గా మనం అది ఏర్పాటు చేసుకోవాలి. సో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు అడిగిన బరియల్ గ్రౌండ్ ఇష్యూ కూడా మన నోటీస్లో ఉంది. దానికి కూడా ఇమ్మీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఉన్న వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, కొత్తగా చేసినప్పుడు ఏ విధంగా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్న దానిపై కూడా ఆలోచించి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని నేను ఈ సందర్భంగా మాటిస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆఫీసర్స్ టీం అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.